సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం బద్వేల్ మున్సిపాలిటీలో ఉన్నాం. బ్రహ్మంగారి మఠం నుండి బద్వేల్ మున్సిపాలిటీకి తాగునీరు వస్తూ ఉంటాయి. ఈ తాగునీరు ఈ మున్సిపాలిటీలో ఉండే 29,000 ఇళ్లకు సప్లై ఉంది. ఈ 29,000 ఇళ్లకు సప్లై గాను ఆ తాగునీరు ప్రతి ఒక్కరు తాగడం లేదు. బ్రహ్మంగారి మఠం నుండి వచ్చే తెలుగంగ నుండి వచ్చే ఆ వాటరు అక్కడి నుండే ఫిల్టర్ అయ్యి వస్తున్నాయి, మంచినీరే. కానీ ఎవరు తాగడం లేదంటే కారణమే అని అడిగి ప్రజలను అడిగితే మోకాల నొప్పులు, నడుముల నొప్పులు అని చెప్తున్నారు. మామూలుగా ఏ వాటర్ అయినా సరే, మినరల్ వాటర్ కానీ లేకపోతే మనం తాగే వాటర్ కానీ 100 నుంచి 500 TDS ప్రకారం ఆ లోపే ఉండాలి ఆ వాటర్. అవి అంత కాకుండా ఎక్కువగా ఉంటే ఆ వాటర్ మనము తాగకూడదు, తక్కువ ఉన్నా కూడా తాగకూడదు. 100 నుంచి 500 TDS లోపే ఖచ్చితమైన ఆ పారామీటర్తోనే ఉన్నప్పుడు వాటరే మనం తాగాల్సి ఉంటుంది. కానీ ఎవరు తాగడంలే. ఆ వాటర్ను ప్రతి ఒక్కరూ వేరే వేరే విధాలుగా వాడుకుంటున్నారే తప్ప బయటికి పోయి 10 రూపాయలు పెట్టి క్యాన్ తెచ్చుకొని తాగుతున్నారు తప్ప ఈ బద్వేల్ మున్సిపాలిటీలో ఎవ్వరూ బ్రహ్మంగారి మఠం నుండి వచ్చే తాగునీరు ఎవరు తాగటం లేదు. దీనికోసం ప్రతి ఒక్కరిని మనం అడగడం కూడా తెలిసింది. ప్రస్తుతం మనతో పాటు కమిషనర్ గారితో మాట్లాడదాం. ఈ వాటర్పై మాట్లాడడానికి మనతో పాటు కమిషనర్ సార్ గారు ఉన్నారు. సార్ అని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్. బద్వేలు ప్రజలకు నమస్కారం, విజ్ఞప్తి. మున్సిపాలిటీ నీళ్ళు చాలా సురక్షితమైన నీరు కాబట్టి అందరూ కూడా దాన్ని సక్రమంగా వాడుకొని తాగేదానికి, వంటకు అన్నీ కూడా వాడుకోవచ్చు. మీరు మినరల్ వాటర్ వాడుకుంటే మినరల్స్ పోయి మోకాలు నొప్పులు అలాంటి మినరల్స్ తక్కువ రావడం జరుగుతుంది. స్వచ్ఛమైన న్యాచురల్ నీళ్ళను, ప్రొటెక్టెడ్ వాటర్ ఇది, నిర్భయంగా అందరూ నీళ్లు తాగొచ్చు. మా సిబ్బంది రాత్రింబగలు కష్టపడి బ్రహ్మంగారి మఠం రిజర్వాయర్ నుంచి ఫిల్టర్ పాయింట్ క్లారిప్లక్యులేటర్ అనే ఒక పరికరం ద్వారా క్లీన్ చేయించబడి ఫిల్టర్ల ద్వారా ఫిల్టర్ అయ్యి క్లోరినేషన్ ప్లాంట్లోకి వచ్చి గ్యాస్ క్లోరినేట్ అయ్యి అక్కడి నుంచి పైపు వాటర్ సురక్షితంగా వచ్చి ఇండ్ల దగ్గరకు వస్తుంది. మన మీడియా మిత్రునికి మేము ఇక్కడ పరీక్ష చేసి కూడా చూపిస్తున్నాము. క్లోరోస్కోప్ ద్వారా క్లోరోస్కోప్లో ఉండే పరిస్థితి ప్రకారం 0.2 ఇక్కడ వీధుల్లో 0.2 నుంచి 0.25 వరకు ఉండొచ్చు. మనం ఆ విధంగా క్లోరిన్ గ్యాస్ను ఆటోమేటిక్ సిస్టమ్ కింద మనం ఖచ్చితంగా వచ్చేటట్టు బిగించడం మిషనరీ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇది సూపర్ క్లోరినేషన్ అయినా కూడా మళ్ళీ ఇబ్బంది, తక్కువ కాకూడదు, ఎక్కువ కాకూడదు. ఆ విధంగా మెయింటైన్ అయ్యేదానికి మీటర్లు, రీడింగ్లు అక్కడ ఉన్నాయి. మేము మా సిబ్బంది ఎప్పుడు రెగ్యులర్గా వీధుల్లో పరీక్షలు చేసి ఎప్పటికప్పుడు మనకు ఏదైనా పొరపాటు ఉంటే మనం రిపోర్ట్ చేయడం, మనం సర్దుబాటు చేసుకోవడము. తర్వాత నీటి పరీక్షలు ఏదైతే ఉన్నాయో నీటి నమూనాలు రెగ్యులర్గా కర్నూలు ల్యాబ్కు పంపించడము, ఇట్లా జరుగుతూ దీన్ని చాలా జాగ్రత్తగా మన సిబ్బంది చూసుకుంటున్నారు. కాబట్టి మీరందరూ కూడా నిర్భయంగా ఈ వాటర్ని వాడుకోవచ్చు. అంతేకాకుండా మన దీని దుబారాను కూడా ఆపాలా.